జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను గెలిపించాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సోమాజిగూడ డివిజన్తో పాటు కృష్ణానగర్లో ప్రతి షాప్కు తిరిగి నవీన్ యాదవ్ చెయ్యి గుర్తు కొట్టేయాలని చెప్పి ఉద్యమకారులందరూ కలిసి ప్రచారం చేస్తడం జరిగింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను మొత్తం విస్మరించిండ్రు. 1200 మంది బలిదానాల మూలంగా అధికారంలోకి వచ్చిండ్రు. కవులు, కళాకారులు, విద్యార్థులు, సకల జనులు మొత్తం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే కేవలం వాళ్ళ కుటుంబం వరకే పరిమితమై వాళ్ళ ఇంట్లోనే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు మొత్తం తీసుకున్న పరిస్థితులు ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులను మొత్తం మర్చిపోయిండు. తెలంగాణ ఉద్యమకారులకు మరి 100 ఎకరాల్లో స్మృతివనం కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ స్మృతివనం లేదు. అధికారం కోల్పోయింది, ఉద్యమకారుల వల్ల కోల్పోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉద్యమకారులకు తన మేనిఫెస్టోలో మరి గుర్తింపు కార్డులు ఇస్తానని చెప్పి, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి, అదేవిధంగా పింఛన్లు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం మూలంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు టీయూజేఎస్ తరఫున ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. ఉద్యమకారు ప్రచార సందర్భంగా అనేక చోట్ల చాలామంది చెప్తున్నది ఏంటంటే బీసీ బిడ్డ ప్రజాసేవకుడు, మరి ప్రజల్లో నిత్యం ఉంటున్న నవీన్ యాదవ్ అన్ననే గెలుస్తాడని చెప్తుండు. నవీన్ యాదవ్కే ఓటేసి గెలుస్తామని చెప్తుండ్రు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు దాదాపుగా 50,000 పైచిలకు మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.